ఈ వారం రోజుల్లో జరిగిన 2 సంఘటనలు దేశంలో వివక్ష ఇంకా ఏ స్థాయిలో విస్తరించిపోతూ ఉందో, వివక్ష ఏ స్థాయిలో ఇంకా వేళ్ళూనుకుపోయిందో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు కారణమయ్యాయి. ఒకటి, గౌరవనీయులైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ గారి మీద చెప్పు విసిరిన సంఘటన. 2001 ఐపీఎస్ బ్యాచ్ అడిషనల్ డీజీపీ ర్యాంక్ క్యాడర్ పూరన్ కుమార్ హర్యానాలో తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అండ్ ఆత్మహత్య లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలు కుల వివక్ష ఇంకా ఏ స్థాయిలో ఉందో మళ్ళీ దేశంలో చర్చ జరగడానికి కారణమయ్యాయి. ఎంత బాధాకరం అంటే పూరన్ కుమార్ ఆత్మహత్య లేఖలోని అంశాలను చూస్తే తాను కూడా కుల వివక్ష, ఆ లేఖలో ఇంకా మెన్షన్ చేసిన అంశాలు, అంబాలాలో ఒక గుడికి వెళ్ళొచ్చిన తర్వాత నా మీద కుల వివక్ష ఇంకా ఎక్కువ పెరిగిపోయి ఉంది అని, 5 సంవత్సరాల నుంచి తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాను అని, తీవ్రమైన అవమానాలు, పబ్లిక్గానే అవమానాలు ఎదుర్కొన్నాను అని చెప్పి అడిషనల్ డీజీపీ ఏడీజీపీ ర్యాంకు క్యాడర్ అధికారి కూడా ఈ కుల రకసి, వేధింపులు, అవమానాలు, ఈ వివక్ష తట్టుకోలేక మళ్ళీ ఆయన భార్య కూడా ఐఏఎస్ఏ, ఆయన భార్య గారు కూడా ఐఏఎస్ఏ. ఈ సంఘటన జరిగినప్పుడు ఆ హర్యానా ముఖ్యమంత్రి గారితో కలిపి ఒక అధికారిక పర్యటన కోసం ఒక బృందం, ప్రభుత్వ బృందం వేరే దేశాల్లో పర్యటిస్తూ ఉంటే ఆ బృందంలో ఆ మేడం ఉన్నారు ఐఏఎస్. ఈయన ఏడీజీపీ ర్యాంకు. కుల వివక్ష, వేధింపులు భరించలేక తుపాకీతో కాల్చుకొని చనిపోయిన సంఘటన. ఇంత దారుణంగా ఎందుకు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్నాయి? సమానత్వం దిశగా వెళ్ళాల్సిన చోట ఎందుకు ఇంతగానం అంటే వ్యవస్థలే మద్దతిస్తూ ఉన్నాయి. దేశంలో ఇది ఒక వ్యవస్థ చేసిన హత్య అని చెప్పి మొత్తుకునే వాళ్ళు ఉన్నారు, నాలంటోళ్ళు మీలాంటోళ్ళు. ఈ హత్య వివక్షతో, కుల వివక్షతో జరిగే ప్రతి ఆత్మహత్య కూడా వ్యవస్థ చేసే హత్య అని చెప్పి మొత్తుకునే వాళ్ళను. కానీ మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు చేయగలిగింది ఏముంది? మొత్తుకోవడం తప్ప ఏం చేసేది ఉంది? చివరికి ఎవరైతే ఎక్కడైనా కావచ్చు, ఒక కుల వివక్ష కోణంలోనే కాకుండా ఏ విధంగా చూసుకున్నా ఎవరైతే బాధితులుగా మిగులుతారో ఆ బాధితులుగా మిగిల్చే వాళ్ళకే కొందరు మద్దతు పలుకుతూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేస్తాం? మన వరకు రాలేదు కదా అనుకుంటారు, ఎక్కడో కదా అనుకుంటారు, ఎవరో కదా అనుకుంటారు. జనాల్లో ఐక్యతా భావమే కొరబడింది కదా. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంటివి, విభజించు పాలించు అనే సూత్రం అని. ఇప్పుడు కూడా అంతే కదా. కొందరిని కులాల పేరుతో విభజించి రాజ్యాలు వెళ్ళేవాళ్ళు, కొందరిని మతాల పేరుతో విభజించి రాజ్యాలను వెళ్ళేవాళ్ళు, కొందరిని దేవుళ్ళ పేరుతో విభజించి రాజ్యాలు వెళ్ళేవాళ్ళు. కులాలు, మతాలు దేవుళ్ళు కాదు. ఫస్ట్ మనకు కావాల్సింది ఉన్నతమైన సమాజం, ఐక్యతాభావం, సమానత్వం అని ఆలోచించడానికి ఎవరున్నారు? ఆ హేట్రెడ్, ద్వేషాన్ని కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. మనం ఏం చేయాలి? ప్రేమించడం బూతిప్పుడు, సమానత్వం బూతిప్పుడు, ద్వేషించడం అబ్బో పెద్ద పవిత్ర పదం అయిపోయింది. చివరికి ఆ ద్వేషించడం కూడా పెద్ద ఏమంటారు, గొప్ప పవిత్ర పదం అయిపోయింది. కాబట్టి కొందరు నాయకులు, పాలకులు వీళ్ళు కూడా ఆ ద్వేషించడాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ప్రపంచం ఎటు వెళ్తుంది? మనం ఎటు వెళ్తూ ఉన్నాం? అసలు వెళ్ళాల్సింది ఎటువైపు? మనం వెళ్తున్నది ఎటువైపు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద చెప్పి సిరేయగలిగారు. ఏ ధైర్యం? ఒక ఏడీజీపీని తుపాకీతో కాల్చుకుని ఈ 2 వారం రోజుల్లో జరిగిన సంఘటనలు ఎవరు సమాధానం చెప్పాలి? వ్యవస్థే సమాధానం చెప్పాలి. ఇంత ద్వేషం ఏంటి? ఇంకా చిన్న చితకోల కథ పక్కన పెట్టండి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ మీద కూడా వివక్ష ఈ స్థాయిలో ఉంటే